రాష్ట్రంలో నిజంగా పరిస్థితులు చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందారు. ఆశ్చర్యం ఏమిటంటే గ్రామస్తులు ఆ జరిగిన ఘటనను వీడియోలు తీస్తూ ఉంటే అక్కడికి సిఐ వచ్చి ఆ వీడియో తీస్తూ ఉన్న గ్రామస్తులను బెదిరించడం, వీడియో తీస్తే జైల్లో పెడతారని. ఒకసారి ప్లే చేయమ్మా, అది ఒకసారి జరిగిన ఇన్సిడెంటు ఫోటో. ఫోటోలో కూడా డిస్ప్లే చేయమ్మా. ఇద్దరు ఎస్ఐలు, బల్లికురువ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు. యాక్షన్ అగెయిన్స్ట్ కాప్ ఓవర్ గాంజా లిక్కర్ కేస్. ఎస్ఐపై చర్యలకు సంబంధించిన వార్తలు. విఆర్కు సంతమోగులూరు ఎస్ఐ. ఈనాడు. కారులో గంజాయి రవాణా ఘటన. 4 పోలీసు అధికారులపై చర్యలు. డగన్ కానికల్ అదే డీసీ కరెస్పాండ్. యాక్షన్ అగెయిన్స్ట్ కాప్స్ ఓవర్ గాంజా లిక్కర్ కేస్. ఓకే, బాగుంది. అందరూ చూస్తారు కదా. ఇంకా ఆర్గ్యుమెంట్లోకి వస్తుంది. మరి ఇంత జరిగిన తర్వాత దీన్ని కవరప్ ఏ మాదిరిగా చేస్తా ఉన్నారో ఒకసారి గమనించాం. కవరప్ అనేది ఏ మాదిరిగా జరుగుతూ ఉందనంటే, డిఎస్పి అన్న మాటలు, ఒకసారి డిఎస్పి అన్న మాటలు, ఎస్పీ గారు అన్న మాటలు, ఆ తర్వాత వీళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో వీళ్ళు ప్రస్తావించిన ప్రస్తావన, ఈ 3 ఒకసారి బేరీజు వేస్తే డిఎస్పి అంటాడు, ఇద్దరు ఎస్ఐలు, స్టార్టింగ్ రిమార్క్సే నేను చెప్తున్నా. డిఎస్పి గారు అంటారు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా వీళ్ళిద్దరూ కారులో చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది అని దర్శి డిఎస్పి బాలమురళీకృష్ణ చెప్తే, ఎస్పీ ఏమంటాడు, కాదు ముందస్తుగానే సమాచారం వచ్చినందున ఆ సమాచారం మేరకు రేడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ ఆయన చెప్తాడు.